కోట శ్రీనివాసరావు కనీసం లేచి నిలబడలేని పరిస్థితిలో ప్రజెంట్ అయితే కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఫ్యాన్స్ అందరూ కూడా అసలు ఆయనకి ఏం జరిగిందని కూడా ఆందోళన చెందుతున్నారు. ఏం జరిగింది? సో కోట శ్రీనివాసరావు గారికి దాదాపు 80 ఏళ్ళు దగ్గర పడ్డాయి. సో ఆయన నడవలేని స్థితికి వచ్చేసారనమాట. సో ఆఖరిగా కృష్ణ గారు చనిపోయినప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఆయన చూసి పరామర్శించి మహేష్ బాబు ఫ్యామిలీని పరామర్శించి వెళ్ళారనమాట. సో ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో చాలామంది నటీనటులతో పనిచేసిన ఒక ఇది ఉంది ఆయనకి. సో ఖచ్చితంగా అందరూ కూడా ఆయన్ని ఒక మంచి యాక్టర్గా గుర్తుపెట్టుకుంటారు. టాలీవుడ్ అభిమానులందరూ కూడా కోట గారికి ఒక చెరగని ముద్ర ఉంది ఆయన పైన. సో మరి అట్లాంటి వ్యక్తి ఇలా చూడలేకపోతున్నాం అంటూ నిన్న చాలామంది అయితే బండ్ల గణేష్ గారు ఒక ఫోటో షేర్ చేశారనమాట. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించి ఆయన కలిసి సో అందులో ఆయన కాళ్ళు చూస్తే ఖచ్చితంగా ఎవరికైనా బాధ వస్తుంది అనమాట. ఏంటి ఇట్లా అయిపోయాడు ఈ మనిషి అని చెప్పి. సో అది ఆయన ఒంట్లో ఉన్న బహుశా షుగర్ వ్యాధి వల్ల అయి ఉండొచ్చు. అంటే కాళ్ళకి ఏదో 2 కాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి కనీసం నడవలేని, అంటే ఆ కాళ్ళతో నడవలేరు కూడా, అంత సపోర్ట్ కూడా చేయమన్నమాట. సో నీరు పట్టేసింది అంటారు కదా కాళ్ళకి, ఆ విధంగా అయిపోయింది. సో కాళ్ళు మొత్తం కూడా నల్లగా అయిపోయి అది చూడలేని విధంగా అయిపోయింది అనమాట. సో మరి అట్లాంటి పరిస్థితి ఏంటి అని చెప్పి అందరూ కూడా బాధపడుతున్నారు. సో బండ్ల గణేష్ గారిని అయితే మెచ్చుకుంటున్నారు అనమాట. థ్యాంక్స్ అన్న, నువ్వైనా ఆయన గుర్తుపెట్టుకుని వెళ్ళి కలిసావు. సో ఇంకా మిగిలిన వాళ్ళు కూడా టాలీవుడ్లో పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ కూడా వెళ్ళి కలవాలి. సో ఆయనకి ఇచ్చే గౌరవం ఇదేనా, ఈ వయసులో ఆయనకి మీరు కనీసం వెళ్ళి కలిసే టైం కూడా లేదా, ఒక పావు గంట వెళ్ళి కలిసి రావచ్చు కదా అని చెప్పి కింద కామెంట్స్లో వాయించేస్తున్నారు అనమాట. సో మరి కోట గారు ఇంట్లో మంచిగా ఉండాలి, చక్కగా ఆయన మళ్ళీ లేచి తిరగాలి, మళ్ళీ రావాలని చెప్పి ఆ డాక్టర్లను కూడా కోరుకుంటున్నామని చెప్పి అందరూ కింద కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో మరి కోట శ్రీనివాస్ గారిని ఈ పరిస్థితిలో చూడటం అందరికీ బాధాకరంగానే ఉంది. మరి ఇంకా ఈయనతో పాటు బండ్ల గణేష్ గారు లాగా లీడ్ తీసుకుని ఇంకెవరైనా సెలబ్రిటీలు, మరి మెగాస్టార్ గారు ఇట్లాంటి వాటిలో ముందుంటారు. సో అలాంటి వాళ్ళు అందరూ కూడా వెళ్ళి ఆయన కలుస్తారా లేదా, ఆయనతో పనిచేసిన యాక్టర్లు కానీ ఎంతోమంది చేశారు, ఒకళ్ళని కాదు. సో అందరూ కూడా వెళ్ళి పెద్ద హీరోలతో అందరితో పనిచేశాడు ఆయన. ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ అందరితో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి కలిస్తే బాగుంటుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మరి మన హీరోలకి కానీ మన యాక్టర్లకు కానీ ఉండాలి వెళ్ళి ఆయన కలవాలని. సో చూద్దాం నెక్స్ట్ ఇంకా ఎవరెవరు వెళ్ళి ఆయనతో ఇలా వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేస్తారని.